చూడండి మనకైతే గనక సైజ్ కరెక్ట్‌గా ఉంది. ఒకవేళ తక్కువ అయిందనుకోండి కొంచెం ఇలా వేసుకున్నా సరిపోతుంది. మనకెక్కుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా పై కుట్టు అనేది వేసేసుకుందామండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ జేయండి. ఈరోజు ఈ సామాన్లల్లా కనిపిస్తా ఉన్నాయి గదా! మా ఇంట్లో సామాన్లు చూపించాలనేది ఏమీ లేదు. ఎప్పుడు బ్లాక్ కర్టన్ దగ్గర నిలబడి మాట్లాడేదాన్ని గదా! ఈరోజైతే బ్లాక్ కలర్ చున్నీ వేసుకున్నాను. బ్లాక్ కర్టన్ దగ్గర నిలబడి మాట్లాడినాననుకోండి, కర్టన్ మీనేసుకొని మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే అనేసి సైడ్‌కొచ్చి అయితే గనక మాట్లాడుతూ ఉన్నాను. అలాగనే ఒక వీడియో అయితే గనక తీశాను గానీ, అప్పుడు గాని అర్థం కాలేదు. కర్టనే మీనేసుకొని తీసినట్టుంది అనేసి. ఈసారనేది ఆ పొరపాటు జేయకుండా పక్కనొచ్చి మాట్లాడుతున్నానండి. ఇంకా ఈరోజైతే ఇంకా మీ డౌట్స్ కొన్ని కామెంట్ సారీ అండి క్లియర్ చేద్దామనుకుంటున్నాను. మనకనేది కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. మేము డ్రెస్సులు, బ్లౌజులు బాగా కుట్టుకుంటున్నాం గానీ, ఫినిషింగ్ అనేది బాగా రావట్లేదక్క. ఎలా కుడితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందో ఒకసారి చూపించండి అనేసి అన్నారు. దానికి కామెంట్స్ అనేది మనకొచ్చాయండి. ఇంకా నేను సర్లే, సర్లే అన్నట్టు అనిపిచ్చేసింది. కానీ ఈరోజు మీరు అడిగిన దానికి నేను రిప్లై ఇయ్యకుంటే బాగోదు గదా! అందుకోసమని ఆల్రెడీ మనము సెల్లులో రిప్లై ఇచ్చేసాము. వీడియో ద్వారా గూడా రిప్లై ఇచ్చామంటే గనక బావుంటుంది. అలా అనేసి ఊరికే మాటలతో చెప్పి అనేది అయితే గనక చెయ్యట్లేదండి. నేను కుట్టి మరీ చూపిస్తాను. దానికోసం అనేది బ్లౌజులకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చిందంటే మాక్సిమము చీరల మీద బ్లౌజులు వేసుకున్నప్పుడు మనకు నీట్‌గా అనేది కూర్చుంటేనే బ్లౌజ్ చీర ఎంత రేట్ చీరైనా గాని లుక్ అనేది అదిరిపోయేటట్టు అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి నేను ఈ రోజైతే గనక ఈ బ్లౌజ్ కుట్టుకుందామనేసి అనుకున్నానండి. ఇదైతే గనక నేను ఆన్‌లైన్‌లో తెచ్చుకున్న ఆన్‌లైన్‌లో తీసుకున్నది 380 90 పడిందండి. మాక్సిమం 400 అనుకోండి. అంతైతే పడింది. చీర అయితే కూడా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు మీకైతే గనక చూపించాను. షార్ట్ వీడియోస్‌లో చూపించాను. ఒక వీడియోలో కూడా అనేది నేను ఆన్‌లైన్‌లో ఏం కొనుక్కున్నాను అనేది కూడా చూపించాను. చీర కట్టుకుంటే బాగుంటుందేమో. మనకు ఆ అమౌంట్‌కు ఈ చీర రావడము బెటర్ అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇలా ఇవి రేటింగ్ కూడా బాగా ఉంది చీర అయితే గనక. కానీ పాతకాలం చీర మాదిరి ఉంది. ఇప్పుడైతే గనక అలాగనే ఉన్నాయిలెండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతవి అనేది బాగొస్తా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి. దీనికి సింపుల్ నెక్ డిజైను మేబీ హ్యాండ్స్ ఒకవేళ డిజైన్ పెట్టుకుంటే హ్యాండ్స్ కూడా చూపిస్తాను. పెట్టుకుంటే అనేది చెప్తున్నానండి. కానీ ఫినిషింగ్ ఎలా కుట్టుకోవాలి అనేది కనుక ఈజీగా అనేది మీకు చూపిస్తాను. నీట్‌గా ఎలా వస్తుందనేది. ఈ చీర నేను కట్టుకొని కూడా అంటే బ్లౌజు వేసుకొని కూడా మీకు నేను చూపించానంటే గనుక మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంది అనేసి. ఇప్పుడైతే గనుక మనము దీన్ని ఫినిషింగ్ ఎలా కుట్టాలి, అలాగే నెక్ ఏం కట్ చేయాలి అనేది గనుక సింపుల్ నెక్ డిజైన్ చూపిస్తా అన్నాను కదండీ! నేను ఆల్రెడీ బ్లౌజ్‌కు మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను. పొడవు వచ్చేసి 13.5, ఎడల్పు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నానండి. ఎడల్పు వచ్చేసి 11 ఇంచులు. అలాగే వచ్చేసి మనం సంకదింపు భాగం 6 ఇంచులు. ఇంకా మీ నెక్ ఎంతంటే అంత. నేనైతే గనుక 3 ఇంచులు ఎడల్పుతో తీసుకున్నాను. వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉందండి. చూడండి 10 ఇంచులు అయితే గనుక పొడవు ఉంది. ఇప్పుడు క్యాన్వాస్ మీద మనము డిజైన్ అనేది గీసుకున్నాము. ఇక్కడ చూడండి మనం డబుల్ మడతతో ఉంది క్యాన్వాస్ అయితే గనక. దాదాపు 5 ఇంచులు అయితే గనక తీసుకున్నాను ఎడల్పు. ఇంకా పొడవు వచ్చేసి 12.5 తీసుకున్నానండి. 3 ఇంచులకి అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇలా బాక్స్ టైప్‌లో అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము గీసుకోవాలండి. ఇది హాఫ్ ఇంచ్ అనేది మనం కట్ చేయకూడదు. దీన్ని అనేది ఇలా గీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక 3 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. దీన్ని కూడా బాక్స్ టైప్‌లో గీసుకున్నాము. బాక్స్ టైప్‌లో గీసుకున్న తర్వాత ఇప్పుడు సంక రౌండర్ ఉంటుంది కదా! దాంతో రౌండ్ చేసేసుకున్నాము. నెక్ అనేది రౌండ్ నెక్‌కు ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచండి దీని దగ్గర నుంచి కాకుండా ఇక్కడ నుంచి కట్ వర్క్ అనేది తీసుకున్నామండి. ఇలా గీసుకోవాలండి. నేను ఇక్కడ అనేది తక్కువగా వచ్చేసింది. తక్కువగా వచ్చేసింటే ఇక్కడికి అనేది గీసేసానండి. ముందుగా నేను ఇటువైపు నుంచి గీసుకోవాల్సింది ఇటువైపు నుంచి గీసేసాను. కానీ ఇటువైపు నుంచి అనేది గీసుకోండి. ఇటు సైడ్ నుంచి గీసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ తక్కువగా వచ్చినా గానీ పర్లేదు. మన కుట్లలోకి వస్తుంది కాబట్టి దాన్నేం అవసరం లేదు. అందుకు ఇక్కడ నుంచి అనేది గీసేసుకోండి. ఇక్కడ నుంచి గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూడండి
నేను బాక్స్ టైప్‌లో అనేది ఇక్కడ అనేది తీసుకుంటున్నానండి. ఈ టైప్‌లో. ఇలా అనేది ఇదే అండి నెక్ డిజైన్ అయితే గనక. ఇది మనము క్యాన్వాస్ మీద పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకున్నామంటే నీట్‌గా వస్తుందండి మనకు. హ్యాండ్స్‌కి గూడా ఇక్కడున్న డిజైన్ సేమ్ డిజైన్ అనేది పెడదాం అనుకుంటున్నా అండి. దానికోసం అయితే గనుక చూడండి క్యాన్వాస్ అనేది డబుల్ మడతతో అనేది తీసేసుకున్నాను. దాన్ని అనేది ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక 2.5 ఇంచుల కన్నా గూడా తక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 1 ఇంచు దీన్ని ఇలా, ఇలా అనేది గీసేసుకోవడమే. ఇలా అనేది కట్ జేసుకోవాలండి. ఇది అనేది మనము బ్లౌజ్‌కి అనేది పెట్టేసి ఐరన్ చేసుకున్నాము. హ్యాండ్స్ అనేది సెంటర్‌లో అనేది పెట్టుకోవాలి ఒకటే. ఇలా పెట్టి ఐరన్ చేసి దీని ప్రకారం కుట్టేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. క్యాన్వాస్ పెట్టి ఐరన్ అయితే గనుక చేసేసానండి. మనకి ఇలా అయితే వస్తుంది. ఐరన్ అయితే గనుక చేసేసాను. దీన్ని ఇలా సగానికి అనేది మడుచుకోండి. మడుచుకున్న తర్వాత గీసుకున్న ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఒకవేళ మనకు క్లాత్ పక్కకు జరుగుతుంది అనేసి డౌట్ ఉంటే గనుక ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోండి. పిన్నులు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే. గీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గీసుకోండి. నేను తక్కువ వచ్చేసిందని మళ్ళీ గీసాను గదా! అలా గీసుకున్నప్పుడు మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే గీసుకునేటప్పుడే జాగ్రత్తగా గీసుకోండి. అలవాటు ఉంది కాబట్టి ఒకవేళ నేను రెండోసారి గీసుకున్నా గానీ కటింగ్ అనేది చేసుకోగలుగుతాను. ఫస్ట్ టైమ్ ఇలా కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళకైతే గనుక కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనకు ఇలా అనేది వస్తుందండి మొత్తం అనేది మనకు. చూడండి. ఇది నెక్కు. దీన్ని అనేది మనము అసలైన క్లాత్ మీద పెట్టేసి కుట్టు వేసేసుకున్నాము. అసలైన క్లాత్ వేసేసి దాని మీద అనేది దీన్ని పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత పక్కకు జరగకుండా పిన్నులు పెట్టేసుకున్నాము. దీని ప్రకారం అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అనేది చాలా చిన్న కుట్టు పెట్టుకోవాలండి. మూల దగ్గర ఇలాగ సూది అనేది లోపలికి దింపేసి పాదం పైకి ఎత్తేసి ఇలా అనేది తిప్పుకున్నామంటే ఈ కట్ వర్క్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మూల కాడ ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలి. కుట్టు ఎంత దూరం ఉందో అంత దూరం అనేది డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పేసుకోవడమే.
చూడండి టక్స్లు అందు వేసాను ఈ పట్టి కూడా. ఇప్పుడు మనకు ఇక్కడ అనేది మనం బొందెలైనా పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకొని కట్టుకోవచ్చు. లేదా చూడండి నేను బ్లాక్ కలర్ క్లాత్ అనేది తీసేసుకున్నాను. దీన్ని అనేది ఇలా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇవి అనేది మనము చూడండి ఈ థ్రెడ్స్ అనేది మనం సారీ అండి ఇవి అనేది మనము ఒక 2 ఇంచుల ఎడల్పు అనేది బాక్స్ టైప్ లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పెట్టి అనేది మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలండి. కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇటు సైడ్ అనేది తిప్పేసేసుకోవాలి. ఇలాగనే మనము 3 చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సూదికి అనేది బ్లాక్ దారం అనేది ఎక్కించేసుకోండి. దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా అనేది ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అనేది పూసలు అనేది వేసేసుకున్నాము. ఒక 4 పూసలు అనేది తీసేసుకున్నాను. ఈ 4 పూసలు వేసుకున్నాక మనం ఒకసారి అనేది చూసుకోవాలి సైజు కరెక్ట్ గా ఉందా లేదా అనేసి. చూడండి మనకైతే కనుక సైజు కరెక్ట్ గా ఉంది. ఒకవేళ తక్కువ అయింది అనుకోండి కొంచెం ఇలా వేసుకున్నా సరిపోతుంది. మనకైతే 4 పూసలైనా కరెక్ట్ గా ఉంది సైజ్ అయితే కనుక. దీన్ని ఇక్కడ అనేది కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కు ముడి అనేది వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సూదికి అనేది ముడి వేసేసుకొని ఇంకొకటి ఉంది కదండి దీన్ని అనేది కూడా తీసేసుకోవాలి. దీనికి ఒక 3 పూసలు అనేది వేసేసుకున్నాము. మూడు పూసలు వేసేసుకొని దీన్ని ఇలా చూడండి దీనికన్నా కొంచెం పైకి అనేది పెట్టేసుకోవాలి. లేదా మనకు ఒక 2 పూసలైనా సరిపోతుంది. 2 పూసలు అనేది వేసేసుకున్నాము. దీన్ని కూడా సేమ్ ఇలాగనే అనేది ఇక్కడ కుట్టేసేయాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. నేను ఒకదానికి 4, ఒకదానికి 2, ఒకదానికి 2 ఇలా 3 అనేది కుట్టేసానండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకుందామండి. హ్యాండ్స్ కూడా సింపుల్ డిజైన్ అనేది పెట్టుకున్నాం కదా అందుకోసమే హ్యాండ్స్ కూడా అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా సేమ్ డిజైనేనండి. ఈ బాక్స్ మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. ఈ బాక్స్ టైప్ లో గీసాం కదా దీని మీద కుట్టు వేసుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు పెట్టేసుకొని మనం కట్ వర్క్ ఎలా కుట్టామో సేమ్ అలాగనేనండి. సూదిలో దారం పోయింది. ఇలా మూలల దగ్గర అనేది మనము సూది లోపలికి దింపుతూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది క్లాత్ అనేది కట్ చేద్దాము.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతి మూల దగ్గరికి మనం ఎక్కడి వరకు కుట్టేసామో అక్కడికి అనేది డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసేసుకోవడమే. ఇలా అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా పై కుట్టు అనేది వేసేసుకుందామండి. పై కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి దీన్ని అనేది మడిచి కుట్టేసుకోండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము సేమ్ అండి, మనము ఇందాక ఎలా పెట్టుకున్నామో అలాగనే ఇక్కడ కూడా పెట్టేసుకున్నాము. బ్యాక్ ఎట్లా పెట్టాము చూడండి. ఇలా ఎక్కించుకొని 3 పూసలు అనేది ఎక్కించుకున్నాను. ఇక్కడ కుట్టు వేసి కుట్టుకుందాం సూత్తో. ఇలా అనేది కుట్టుకోవడమేనండి. మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. నేను మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను బ్లౌజ్ మొత్తం అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేసాను. ముందర అనేది టక్స్లు అవి కూడా వేసేసానండి. మనకు ఫినిషింగ్ అనేది బాగా రావాలి అంటే ముఖ్యమైనది ఒకటి ఏంటంటే బ్లౌజ్కు ఎగస్ట్రా దారాలు ఏమన్నా ఉన్నా కానీ నీట్గా అనేది కట్ చేసుకోండి. కస్టమర్స్ నీట్గా ఉందా లేదా అనేది చూస్తారు. బ్లౌజ్ తీసుకున్న వెనకమ్మటి అనేది ఎక్కడే గాని దారాలు గాని మనము జాయింట్లు వేసుకోవడానికి కుట్లు వేసింటాం కదండి, అంటే లూజ్ కుట్లు వేసింటాం కదా, లైనింగ్ అసలైన క్లాత్ అనేది మనకు జారిపోకుండా కుట్టేటప్పుడు ఉండడానికి దాన్ని కూడా అనేది మనము బయటికి కనిపించకుండా ఎక్కడన్నా కానీ ఎక్కువగా పడింది అనుకోండి కొంచెం బయటికి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బయటికి కనిపించేది కూడా మనము తీసేసామంటేనక నీట్ గా అనేది వస్తుంది. ఇప్పుడు మనము చూడండి, ఇవి హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్ అనేది వేసేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, వాళ్ళు ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్ ప్రకారం అనేది కుట్ అనేది వేసేసుకున్నాము. చూడండి, మనకి ఇక్కడికి అనేది వచ్చేసింది. ఇక్కడి వరకు అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. ఇక్కడికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత మనకు ఫినిషింగ్గా నీట్గా రావాలంటే ఈ సంకలు ఉన్నాయి చూడండి, ఇక్కడ సంకల దగ్గర వచ్చారు కదా కుట్టు, ఇక్కడ అనేది ఈ రెండు సమానంగా పడాలండి. అది అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఉండాలి, మనకు వచ్చారు కదా అక్కడ కరెక్ట్ రావాలి. ఇప్పుడు మనము ఈ సైజ్ అనేది సంక సైజ్ చూసుకున్నాము. ఇది కరెక్ట్గా 1-2 సార్లు అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడికి వచ్చేసింది. మనకు ఇలా పెడుతుంటేనక తక్కువగా వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. ఇది అనేది ఎక్కువగా ఉంది కదా, మనకు ఇక్కడ కూడా అనేది చూసుకోవాలి. ఇక్కడ కూడా అనేది మనకు ఎక్కువగా వస్తూ ఉంది. దీన్ని మనము ఏం చేసుకోవాలి, ఇక్కడికి ఉండాలి, ఇక్కడికి అనేది రావాలండి మనకు. ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనేది కొంచెం కుట్టు లోపలికి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేయకుండా అట్నే మనం మడిచి కుట్టామనుకోండి బ్లౌజ్ అనేది గలీజ్గా కనిపిస్తుంది. ఇలా ఎగస్ట్రా కుట్టు వేసిన తర్వాత
ఇలా అనేది కుట్టుకోవడమే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బ్లౌజ్కి అనేది నడుము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నడుము అనేది కరెక్ట్గా ఉండాలి. మనకు టక్స్లు వచ్చేసి ఇది అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇది కరెక్ట్గా లేకపోయింది అనుకోండి, మనకు నెక్ అనేది ఒక సైడ్కి వచ్చినట్టు అనేది అనిపిస్తుంది. మనం ఉక్సుల పట్టిని పట్టుకొని అనేది చూసుకోవాలి. కాజా పట్టిని పట్టుకొని అనేది చూసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా కుట్టు వేసుకున్నాము. ఇంకొక వైపు కూడా వేసేసాను. మనకి ఏమన్నా పీసులు ఉన్నా కానీ నీట్గా కట్ చేసేసుకోండి. మనకు ఫినిషింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ సైడ్స్ అనేది కూడా నీట్గా ఉండాలి. బ్లౌజ్ కస్టమర్స్కి ఇచ్చే లోపల అనేది ఇక్కడ కూడా అనేది ఇలా కరెక్ట్గా అనేది మనకు వచ్చేసేయాలి. సంఖ దగ్గర కూడా అనేది మనకు నీట్గా అనేది రావాలి. ఈ స్ట్రైట్ కుట్లు అనేది మనకి ఎంత కరెక్ట్గా ఉంటే కనుక ఫినిషింగ్ అనేది అంతేనండి. స్ట్రైట్ కుట్టే మనకు ఫినిషింగ్. మనకు బ్లౌజ్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం అనేది రెడీ అయిందండి. బ్లౌజ్ నీట్గా అనేది వచ్చేసింది. చూడండి, ఇది వేసుకొని కూడా చూపిస్తాను. ఇది లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక బాగా కనిపిస్తుందండి. అంటే చాలా బాగా కనిపిస్తుంది లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి ఎందుకు బాగా కనిపిస్తుంది అంటే కొంచెం బాగా బాడీ మీద అనేది కూర్చుంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు ఎంకలెంకలుగా ఉంటారు కదండి, కొంచెం అటు ఇటు ఏలవన్నట్టు అవుతుంది అనేసి నా ఉద్దేశం అంతే. ఈ బ్లౌజ్ వేసుకొని కూడా అనేది చూపిస్తాను. బ్లౌజ్ అయితే కనుక రెడీ అయిందండి. చూడండి, బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను కదా. బ్లౌజ్ అయితే వేసుకున్నాను. మనకు హ్యాండ్స్ అనేది ఎంత నీట్ గా వచ్చేసాయి చూడండి. ఇలా అయితే ఉంటది హ్యాండ్స్ అయితే. నేను హోల్ అనేది నార్మల్ గా ఇక్కడ నుంచైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి అయితే పెట్టుకోండి. నేను నార్మల్ గా హాఫ్ హ్యాండ్స్, చిన్న హ్యాండ్స్ ఎంత వరకు వేసుకుంటానో అంతవరకు ఇక్కడికి చిన్న హ్యాండ్స్ వేసుకుంటాను. అక్కడ నుంచి హోల్ అయితే పెట్టేశాను. మన హోల్ అనేది ఇలా అయితే వస్తుంది. రెండు వైపులా కూడా చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. ఇక బ్లౌజ్ అయితే చూడండి మనకు ఇలా అయితే వస్తుంది. మనకు ఇంకొంచెం కిందికి పెట్టుకోవచ్చు అండి. చాలా ఎక్కువ నెక్ అనేది ఎక్కువ లేని వాళ్ళు ఇలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే నెక్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు, డీప్ నెక్ అనేది ఇష్టపడిన వాళ్ళు ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా నెక్ డిజైన్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా అనేది మనకు నీట్ గా వచ్చేసాయి చూడండి. చీర మీదకి బాగా సెట్ అయింది అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. బాయ్.